సమంత నాగచైతన్య విడిపోయి ఇప్పటికే చాలా ఏళ్ళు గడుస్తున్నా వీళ్ళ గురించి ఏ చిన్న వార్త వచ్చినా సరే అది సోషల్ మీడియాలో ఎంత వైరల్గా మారుతుందో మనందరికీ తెలిసిందే. ఇక విడాకుల తర్వాత సమంత మయోసైటిస్ అనే ఒక ప్రాణాంతకర వ్యాధితో బాధపడుతూ ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇక చూసుకున్నట్లయితే ఆమె చాలా ఏళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. సమంత తన పూర్తి ఆరోగ్యంగా కోలుకున్న తర్వాత సినిమాల్లోకి వస్తానంటూ ఆమె ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇటు నాగచైతన్య కూడా చూసుకుంటున్నట్లయితే తందేల్ అనే ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్ అయితే అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాగచైతన్య గురించి ఒక వార్త అందరినీ ఎంతగానో షాక్కి గురిచేసింది. ఈ విషయం తెలిసి చిత్ర పరిశ్రమ ఎంత ఒక్కసారిగా షాక్కి గురైందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు నాగచైతన్య మరియు శోభితా ధూళిపాల ఎన్నో కాలం నుంచి ఇక వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నట్లు మనందరికీ తెలిసిందే. కానీ ఇక వీరిద్దరు రిలేషన్షిప్ గురించి ఇప్పటి వరకు ఎక్కడ కూడా బహిరంగంగా ఎక్కడ కూడా స్పందించలేదు. కాకపోతే వీరిద్దరు వెకేషన్కి వెళ్తున్నప్పటికీ ఎక్కడో చోట కెమెరా కంట పడుతున్నట్లు మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరు సంబంధించి ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావటం అందరినీ ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటాయి. ఇక చూసుకుంటున్నట్లయితే వీళ్ళిద్దరూ ఇక సడన్గా పెళ్లి చేసుకున్నట్లు ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక కొంతమంది కుటుంబ సభ్యుల మధ్యనే ఇక వీళ్ళిద్దరు వివాహం ఘనంగా జరిగిందట. ఏది ఏమైనా దానికి సంబంధించి ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. శోభితా ధూళిపాల మరియు నాగచైతన్య చూసుకుంటున్నట్లయితే చాలా కాలం నుంచి వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నట్లు మనందరికీ తెలిసిందే. ఇక వీళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి ఎక్కడ కూడా వీళ్ళిద్దరూ ఇక చూసుకుంటున్నట్లయితే ఎక్కడ కూడా వ్యక్తపరచలేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నాగచైతన్య తందేల్ అనే ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది. సమంత మాత్రం ఇక విడాకుల తర్వాత ఇక చూసుకుంటున్నట్లయితే తనకి సోకిన మయోసైటిస్ అనే వ్యాధి గురించి ఆమె చాలా కాలం బాధపడిందని చెప్పుకోవచ్చు. ఇక ఆమె పూర్తిగా ఆరోగ్యంగా కోలుకున్న తర్వాత సినిమాలో నటిస్తానంటూ ఆమె ప్రకటించినట్లు మనందరికీ తెలిసిందే. ఏది ఏమైనా నాగచైతన్య మరియు సమంత విడిపోయినప్పుడు అందరూ ఎంతగానో బాధపడ్డారని మనందరికీ తెలిసిందే. టాలీవుడ్లోనే ఎంతో క్యూటెస్ట్ కపుల్గా పేరు తెచ్చుకున్న ఈ జంట అనూహ్యంగా ఇక వీళ్ళిద్దరు విడాకులు తీసుకొని అందరికీ భారీ షాక్ ఇచ్చారు. వీళ్ళిద్దరు విడిపోవడం ఎవరు కూడా ఊహించలేరని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళిద్దరూ ఎంతో కాలంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో విడాకులు తీసుకొని ఎవరు ఆ జీవితాన్ని వేరువేరుగా గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. విడాకుల తర్వాత కూడా ఎక్కడ కూడా ఈ జంట కలిసి కనిపించలేదు. ఏది ఏమైనా విడాకుల తర్వాత నాగచైతన్య శోభితా ధూళిపాలకి దగ్గరయ్యాడన్నట్లు మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ తరచూ వెకేషన్కి వెళ్తున్నప్పుడు ఇక ఎక్కడో చోట కెమెరా కంట పడడంతో ఆ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఏది ఏమైనా ప్రస్తుతం వీళ్ళిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటైనట్లు తెలుస్తుంది. ఇక ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఏది ఏమైనా అది చూసి సమంత కూడా రిప్లై ఇవ్వడంతో అందరూ ఇక దానిపై ఇక దృష్టి పడిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా శోభితా ధూళిపాల ఫస్ట్ మోడలింగ్గా తన కెరీర్ని ప్రారంభించి తర్వాత ఇక సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఏది ఏమైనా గూఢచారి చిత్రం ద్వారా ఆమె మొదటి సక్సెస్ని చవిచూసిందని చెప్పుకోవచ్చు. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఆమె ఇక అందరితో నటించి అందరినీ అపూర్వపరిచిందని చెప్పుకోవచ్చు.